నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో ప్రతిరోజు పవిత్రమైనదే. నదీ స్నానం, దానాలు, పూజలు అన్నీ శుభాలని ఇచ్చేవే. అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథిలు అత్యంత విశిష్టమైనవి, పవిత్రమైనవి, శక్తివంతమైనవిగా చెప్తారు. హిందువులు కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడి అనుగ్రహం కోసం అనేక చర్యలు కూడా తీసుకుంటారు. అయితే ఎవరైనా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉంటే భోలా శంకరుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎంతో మంచిది అని చెప్తున్నారు. కొన్ని పరిహారాలు కూడా పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి దానం చేయడంతో పాటు శివుడిని పూజించడం కూడా శుభాలను ఇస్తుంది. అంతేకాదు, ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే కోటి జన్మల ఫలం దక్కుతుందని నమ్మకం. ఇక శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివలింగానికి అభిషేకం చేయడం వలన దరిద్రం తొలగిపోతుందని అంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని పండితులు చెబుతారు. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున శివలింగానికి ఏ సమస్యకు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే పరిష్కారం లభిస్తుందో పండితులు చెప్పారు. వాటి గురించి, పురాణాల్లో ఉన్న వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి దీపదానం చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించి శివుడికి పూజ చేయటం శివయ్య ఆశీర్వాదంతో సిరి సంపదలు ఇచ్చేస్తాడు, కష్టాల నుంచి బయటపడేస్తాడు. కాబట్టి ఎవరైనా కూడా కష్టాల్లో ఉంటే దీపదానం చేసి సాయంత్రం దీపాలు వెలిగించి ఆ శివయ్యను పూజించండి. ఇక శివయ్య అభిషేక ప్రియుడు అనేది అందరికీ తెలిసిందే. కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే కాదు, నిత్యం ఎవరైనా శివయ్యకు గంగాజలంతో కానీ లేదా జలంతో కానీ అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది. పరమశివుడు ప్రసన్నమై కష్టాల నుంచి బయటపడేస్తాడు. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ద్రవ్యాలు లేకపోయినా, గంగాజలం లేకపోయినా జలంతో అభిషేకం చేయండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు. ఎవరికైనా చేపట్టిన పనులు పూర్తి కాకుండా ఆటంకాలు ఏర్పడుతుంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలని శుభ ఫలితాలను ఇస్తాడని అంటారు. సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఆవు పాలతో ఆ శివయ్యను కార్తీక పౌర్ణమి రోజు అభిషేకం చేయండి. మీకు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. శివయ్యకు భస్మం అంటే చాలా ఇష్టం. ఎవరైనా లింగానికి భస్మం కలిపిన జలంతో అభిషేకం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారం లభిస్తుంది. అంతేకాదు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. భస్మంతో అభిషేకం చేయొచ్చు. ఆ భస్మాన్ని నీళ్ళల్లో కలుపుకొని కూడా మీరు అభిషేకం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల మీరు అభిషేకం చేస్తే కూడా మీరు ఏదైనా శారీరకంగా ఇబ్బంది పోతే ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయండి. ఇలా చేయటం వల్ల మీ జబ్బులన్నీ తొలగిపోయి మీకు విముక్తి అనేది కలుగుతుంది. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కార్తీక పౌర్ణమి రోజున ఆవు పెరుగుతో ఆ శివయ్యకు అభిషేకం చేయండి. అలాగే చెరుకు రసంతో శివయ్యకు అభిషేకం చేస్తే కూడా ఎంతో మంచిది. శివుడికి చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయటం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది. అప్పులతో బాధపడుతున్న వారు అప్పులన్నీ తీరి రుణ విముక్తులు అవుతారు. కాబట్టి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, అప్పుల బాధలున్నా, ఏదైనా దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున చెరుకు రసంతో కానీ చక్కెరతో కానీ ఖచ్చితంగా శివయ్యకి అభిషేకం చేయండి. ఇక శివయ్యకి బిల్వపత్రాలంటే ఎంత ఇష్టం అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత ప్రీతి ప్రియుడనే చెప్పుకోవాలి. సో పరమశివుడికి బిల్వపత్రాలతో ఈ కార్తీక పౌర్ణమి రోజున అభిషేకం చేసినా, లేదంటే 108 నామాలతో మీరు అష్టోత్తరం చదివినా, జలంలో ఆ బిల్వపత్రాన్ని కలుపుకొని అభిషేకం చేసినా మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే శివయ్యకు బిల్వపత్రాలంటే అంత ఇష్టం. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఉంటే అన్నింటితోనూ అభిషేకం చేయండి. లేని వాళ్ళు ఏదో ఒకటి, మీకు ఏ కష్టం ఉంటే ఆ కష్టం, ఏ బాధ ఉంటే ఆ బాధతో నేను ఇప్పుడు చెప్పిన విధంగా
మీరు చెయ్యండి అభిషేకం, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో, ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, లేదంటే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో అవన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివయ్యనే నడుచుకుంటూ అలా వచ్చేస్తాడు. ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ అభిషేకం చేసుకోవాలి, అందరూ బయటపడాలి వాళ్ళ సమస్యల నుంచి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి లేదా మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. శుభమస్తు.